మహాసైన్యములకధిపతి వగుదేవా, మహానీవంటే బలద్యుడెవడు? నీ దయ చేతనే మా కొమ్మ పెంచావు, నీతి సూర్యుడా మెస్సయ్యా. ఈరోజు వాగ్దానం యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను ఇచ్చేవాడను కాను. నాకు రావాల్సిన స్తోత్రములు విగ్రహములకు చెందనివ్వను. పరిశుద్ధుడు, పరమ తండ్రి, సృష్టికర్త, సృష్టికి కారకబుద్ధుడు, మన తండ్రి, మన రక్షకుడు. ఆయన మనల్ని చేసుకున్నాడు. ఆయన స్వహస్తాలతోటి ఆయన ఊపిరి మనలో పోసాడు. అందుకంటే మీరు నా సొత్తు, నాకు చెందవలసినటువంటి మహిమ మరి విగ్రహములకు చెందనివ్వని అంటున్నాడు. అంటే ఆయన పిల్లల యొక్క బాగోగులు చూసే తండ్రినే పొగడాలి. కానీ పిల్లలు వేరొకరిని పొగిడితే తండ్రి ఊరుకుంటాడా? ఊరుకోడు. ఇంట్లో పెట్టాల్సిన గుడ్డు కోడి ఈదులో పెడితే, ఇంట్లో తింటూ ఈదులు పెడితే కోడి గుడ్డు ఊరుకుంటామా? ఇంటి యజమాని ఊరుకుంటాడా? అట్లాగే నేను మిమ్మల్ని చేసుకున్నా, నా ఆత్మ మీలో ఉంచా, మీరు నన్ను స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలి. నాకు చెందవలసిన స్తుతి స్తోత్రములు విగ్రహములకు చెందనివ్వను. ఎందుకంటే వాటిలో ఊపిరి లేస్తమైన లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అవి ఒట్టివి, అవి కాళ్ళుండి నడవలేవు, చెవులుండి వినలేవు, ముక్కుండి వాసన చూడలేవు, కళ్ళుండి చూడలేవు, అవి కాళ్ళుండి నడవలేవు, చేతులుండి పని చేయలేవు. అవి విగ్రహాలు, వాటిలో ఊపిరి లేదు. అవి ఒట్టి బొమ్మలకి ఎందుకు మీరు బొమ్మలకి ఎందుకు మొక్కుతారు? మీరు బొమ్మల్ని ఎందుకు అనుసరిస్తారు? ఎందుకు దేన్ని మీరు ఇష్టంగా ప్రేమిస్తారో అది మీకు విగ్రహం అయిపోతుంది. కాబట్టి అలా కాదు. నాకు చెందవలసిన స్తుతి స్తోత్రములను విగ్రహములకు చెందనివ్వను. మీరు వేటి యందు లక్ష్యం ఉంచి వాటి వైపు తిరిగిపోయి వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నారో అట్టి ప్రేమకు అర్హులు కాదు ఆ విగ్రహాలు. కానీ నేను మిమ్మల్ని కొన్నా, నా స్వరక్తం ఇచ్చి నేను మిమ్మల్ని కొనుక్కున్నా. మీరు నా సొత్తు, మీరు నా పిల్లలు, నా ఆత్మ మీలో ఉంచా. నాకు చెందవలసిన స్తుతి స్తోత్రములు విగ్రహములకు చెందనివని అంటున్నాడు. దేవుని స్తోత్రములు. అదేవిధంగా దానియేలు గ్రంథములో ఏ విధంగా ఒక శ్రేష్టమైనటువంటి ఆ యవన బిడ్డల గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ కీర్తన భాగంలో కూడా 110వ కీర్తనలో కూడా యవనస్తుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, 110వ కీర్తనలో నుంచి దేవుడు 110వ కీర్తన 3వ వచనంలో నుంచి, యుద్ధ సన్నద్ధనమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు, నీ యవనస్తులు శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ వద్దకు వచ్చేదరు. చూడండి, ఈ బిడ్డలే దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పని వాడు ఆయన ఎన్నటికీ అబద్ధం ఆడజాలని వాడు. ఆయన ఎన్నటికీ అబద్ధం ఆడడు. ఆయన చూడండి, ఇచ్చిన మాట నెరవేర్చుకునేవాడు. యవన బిడ్డలు ఏ విధంగా అయితే దానియేలు గ్రంథములో నుంచి యవన బిడ్డలు ఆయన దగ్గరికి ఎలా చేరుకున్నారో మనం చూసుకుందాం. చూడండి, ఇటువంటి బిడ్డలను ఆయన సిద్ధపాటు చేసుకుంటాడు. ఇటువంటి బిడ్డల్ని ఆయన సిద్ధపాటు చేసుకున్నాడు, ఆయన ఘనపరచడానికి, మహిమపరచడానికి. ఇక్కడ దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనములో నుంచి, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొను. దేవుని స్తోత్రములు. యవన బిడ్డలు యెరూషలేము నుంచి బబులోనికి కొనుపోబడినప్పుడు వీరు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద ప్రతిమను నిలబెట్టి ఆ నిలబెట్టిన ప్రతిమకు నమస్కరించమని చెప్తున్నారు. వీళ్ళేమో దేవుని పిల్లలు, దేవుని రక్తంలో కడగబడిన వారు,
ఓ పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి సేవించేటువంటి వారు ఈ పిల్లలు, యవన బిడ్డలు, షడ్రకు మెషక్ అగ్నిగో, వీళ్ళు ముగ్గురిని కూడా ఈ ఆ రాజ్యంలో ఉన్నటువంటి శత్రువులు దేవుడు అంటే భయము భక్తి లేనటువంటి వారు ఈ పిల్లల విషయంలో కలగజేసుకొని ఒక పెద్ద ప్రతిమ నిలబెట్టి దాన్ని పూజింపమని వారిని బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు అప్పుడు వారు ప్రార్థించుకున్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షింపపోయినా పర్వాలేదు కానీ మేము మాత్రం ఆ ప్రతిక మొక్క రాజుతోనే మాట్లాడుతున్నారండి. బొట్టులతోనో పక్కన వారితో మాట్లాడుతున్నా వీరు రాజుతోనే మాట్లాడుతున్నారు. చూడండి, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నువ్వు మేము నిలబెట్టించిన బంగారు ప్రతికము నమస్కరింపమనియు తెలుసుకునము. ఎంత గొప్ప విషయం అండి. పక్కంటి వాళ్ళకే సమాధానం చెప్పలేకపోతున్నాను ఇవాళ. మీ దేవుడు గొప్పతనం ఏంటి అంటే ఇంత కూడా సమాధానం చెప్పలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి క్రైస్తవులు ఇవాళ ఈ బిడ్డలు మాత్రం చెప్తున్నారు కదా, దేశం కాని దేశం, రాష్ట్రం కాని రాష్ట్రము, ఎక్కడికో శత్రువుల దేశం, బబులోని దేశం, ఆ రాజ్యం నుండి మాట్లాడుతున్నారు. ఏమని, రాజా మేము ఆ ప్రతిమకు మొక్కని మేము నీ దేవతలు పూజింపమయ్యా, నువ్వు నిలబెట్టించిన బంగారు పట్టిన నమస్కరించం. దేవుని స్తోత్రములు. నీ దేవతలను మేము పూజింపము ఇక్కడ అంటున్నారు కదా, ఆ ప్రతిమకు మేము మాత్రం నమస్కరింపము. అబ్బా ఏంటండి అసలు ఈ మాటతోనే మనం అసలు ఎంతగా బతికే ఈ పుస్తకం, ఈ పరిశుద్ధ గ్రంథము ఉన్నంత కాలము షడ్రకు మెషకు అగ్నిగుల గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎందుకంటే అంత పరిశుద్ధులు, పద్మాలంకృతులై వారు సూర్యోదయం గర్భంలో నుంచి ఆ యవన బిడ్డల గురించి చూడు, దేవుడు కూడా ఎలాంటి చక్కని వచనాలు రాయించి ఉంచాడో. 110 కీర్తనల నుంచి 3వ వచనం నుంచి దేవుడు మాట్లాడాడు కదా. మరి అంత ఘనంగా చెప్పారంటే బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే మేలనే కదా మాట్లాడింది. సత్తి వేడిమి చేయము, 7 అంతలు ఏడిమి ఎక్కువ చేసి గిరట్టేశారు. గిరట్టేసిన వాళ్ళు మాడి మచ్చయ్యారు. కానీ వారు మాత్రం అంట, మా దేవుడు మమ్మల్ని రక్షింపపోయినా పర్వాలేదు కానీ మేము మాత్రం ఆ దేవతలకు మొక్కము, వాటికి నమస్కరించము. ఒకే ఒక మాట అంతే. దేవుని స్తోత్రాలు. విసిరేసిన వాళ్ళు మాడిపోయారు. వాళ్ళు మాత్రం ఎంతో హుందాగా అగ్నిలో సంచారం చేస్తున్నారంట. వాళ్ళు 3 వ్యక్తులు కాదంట, 4వ వ్యక్తి కూడా ఉన్నారంట. అగ్ని వాసన అంటుకోకుండా, అగ్ని వాసన అంటే అసలు కబురు కంపు వచ్చింది కదా, మనిషి ఎంట్రుకు కాలితేనే కబురు కంపు వచ్చింది. అలాంటిది అగ్ని వాసన అంటకుండా వారు బయటకు వచ్చారంట. దేవుని స్తోత్రాలు. ఇంకా మనం చెప్పుకోవాలి చాలా విషయాలు. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది కదా, 7 అంతలు వేడిముగా చేయమని ఆజ్ఞ ఇచ్చిన, మరియు తన సైన్యము నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలువనంపించి షద్రకు మెషకు అబేద్నెగో బంధించి వేడిము గల మండుచున్న అగ్నిగుండములు ఇవ్వడిన ఆజ్ఞేయగా వారి అంగీలను, నిలువుటంగీలు, పై వస్త్రములు, తక్కిన వస్త్రములు తేకయే ఉన్నపాటి ముగ్గురిని వేడిమి కలిగిన మండుచున్న అగ్నిగుండమున పడవేసి, రాజాజ్ఞ తీవ్రమైనందున గుండం మిక్కిలి వేడిమి గలదైనందున షద్రకు మెషక్ అగ్నిగోలు విసిరి వేసిన ఆ మనుషులు అగ్నిజ్వాల చేత కాల్చబడి చనిపోయేది. షద్రకు మెషకు అబేద్నెగో ఆ 3 మనుషులు బంధింపబడిన వారి ఏడిమి గల మండుచున్న అగ్నిగుండం పడగా రాజు అబ్నేగో ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులు బంధించి అగ్నిని వేస్తాము కదా అని తన మంత్రుల్ని అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చారు. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకము లేక అగ్నిలో సంచరించుట నేను చూచుచున్నాను. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి. సంచరించుట చూచుచున్నాను అంటే అబ్బా నింపాదిగా పర్వాలేదు. అగ్ని బలం అంట చల్లారిపోయిందంట. అగ్నికి దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదంట. అగ్ని బలం చల్లారిపోయింది అంటే వేడిమి గల అగ్ని నిరసత్వమైపోయింది అంటే దాంట్లో జీవం లేకుండా పోయింది. అగ్ని తన బలాన్ని కోల్పోయింది. కాబట్టి మాట ఒక్కటే ఆలోచించండి. రాజా అక్కడే వాళ్ళు మార్కులు వచ్చేసింది వాళ్ళకి. అక్కడే దేవుడు సంతోషపడిపోయాడు. దేవుని సంతోషపెట్టే విధంగా ఉండాలి మన మాటలు, మన ప్రవర్తన. చూడండి, అక్కడ రాజుతోనే, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా,
రాజుతోనే అంటున్నారు వాళ్ళు. ఏమంటే నీ దేవతలకి మేము పూజింపము, నువ్వు నిలవబెట్టిన ప్రతిమకు నమస్కరించము. ఈ రోజున మనం ఎలా ఉన్నాం? మనం ఎక్కడికి వెళ్తే, మనం బయటికి వెళ్ళామంటే భోజనం చేసేటప్పుడు 10 మంది భోజనానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటానికి సిగ్గుపడిపోతున్నారు ఇవాళ. కానీ ఆ బిడ్డలు ఆ విధంగా దేవుని గణపరిచారంటే అక్కడే దేవుడు సంతోషపడిపోయి, మీరు గిరాటేసుకోండి, అగ్ని ఇచ్చాను, నా పిల్లలు నా పక్షంగా నిలబడ్డారు, నాకు చెందవలసిన స్తుతి స్తోత్రములను విగ్రహములకి చెందనివ్వకోకుండా నా నామము, ఇక్కడ రాయబడింది చూడండి, నా నామము, ఇదే నా నామము, ఇది నా నామం, వారే నా నామం, ఇది నా నామం అన్నాడంతే. నా నామము మరి ఎవ్వనికి నా మహిమని ఇచ్చేవాడను కాదు, అది నా నామం. ఎవరు ఆయన నామం అంటే ఎవరైతే ఆయన హెచ్చిస్తారు, ఆయన నామం వారి మీద రాయబడదు, క్రొత్త పేరు వారి మీద వ్రాయబడును. ప్రకటన గ్రంథములో ఎవరు ప్రభువుతోటి నిత్యము సహవాసం కలిగి ఉంటారో, నిత్యము దేవునితోటి నడుస్తూ సహవాసం కలిగి ఉంటారో ఆయన నామం వారి మీద ఉంటుంది. షడ్రకు మెషక అబేగోల మీద దేవుని నామం ఉంది, ఇది నా నామం అన్నాడు. ఇది గొప్ప అగ్ని ఏంటి, అది ఎటువంటి పరిస్థితి అయినా సరే ఆయన కార్యం చేయగలుగుతాడు. నువ్వు కూడా అంతే, నేను కూడా అంతే. దేవునితో సహవాసం చేయాలని ఆశ కలిగి నువ్వు తృష్ణ కలిగి ఉండగలిగితే ఎలాంటి కీడనైనా తొలగిస్తాడు, ఎలాంటి సమస్యనైనా ఇంటే తీసి అవగడ పారేస్తాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. సృష్టికర్త మన దేవుడు, మన రక్షకుడు, మన కోసం ప్రాణం పెట్టినవాడు. ఆయన మన కోసం ప్రాణమే పెట్టాడు. పడేయటానికి రాలేదు, ఆయన నిలబెట్టడానికి వచ్చాడు. మనల్ని చంపడానికి రాలేదు, బ్రతికించడానికి వచ్చాడు. బ్రతికి నామాన్ని గణపరచు, చావను యెహోవా క్రియలను వివరిస్తాను అని లేఖ 118 కీర్తనలో రాయబడిన రీతిగానే ఇక్కడ ఆయన నామాన్ని గణపరిచారు, మహిమపరిచారు. వారే నా నామం అన్నాడు ఆయన. నాకు చెందవలసిన స్తుతి స్తోత్రములు విగ్రహములకి చెందనివని అన్నాడు. ఇవన్నీ నిన్ను బట్టి దేవుని నామానికి ఎంత మహిమ వస్తుంది, నన్ను బట్టి దేవుని నామానికి ఎంత మహిమ వస్తుంది. ఈ దినమంతా నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమిస్తున్నావా? లోక సంబంధం వెండినా, బంగారనా, ఇంటినా, పొలాలనా, తలాలనా, లేకపోతే నీకు కాబట్టిన వారినా? ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు? ఆయన్ని ప్రేమించి, ఆయన్ని ఘనపరిచి, ఆయన నామాన్ని గొప్ప చేసినప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడు, మనల్ని గొప్ప చేస్తాడు. దేవుణ్ణి ఎవరు మహిపరుస్తామని మహిపరుస్తానన్నాడు. అట్టి కృపలోకి దేవుడు మనల్ని అందరినీ నడిపించును గాక. ఈ దినమంతా విశేషమైన కృప మనందరికీ తోడయ్యండి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియుడా, మా రక్షకుడా, మా యేసయ్య, అయ్యా నీకు చెందవలసిన స్తుతి స్తోత్రములను షడ్రకు మెషక అబేద్నెగోలు విగ్రహములకు చెందనివ్వలేదు. ఆ దేశాన్ని నీలే రాజుతోనే చెప్తున్నారయ్యా. రాజా, నువ్వు నిలబెట్టించిన దేవతలకే కానీ ఆ ప్రతిమకే కానీ మేము మొక్కము, నమస్కరించము అని రూఢిగా ఖచ్చితంగా చెప్పేశారయ్యా. దేవుని స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, అలాంటి యవన బిడ్డలు నా తండ్రి దేశములు లేవనెత్తండి అయ్యా, రాష్ట్రాలను లేవనెత్తండి అయ్యా, మా సంఘములను లేవనెత్తండి అయ్యా, మా ప్రాంతంలో లేవనెత్తండి ప్రభా. బ్రతుకుటైతే క్రీస్తే, సావైతే మేలే అనేటువంటి యవన బిడ్డలు, యవన తరాన్ని లేవనెత్తండి అయ్యా, యవన తరాన్ని లేవనెత్తండి ప్రభా. ఆనాడున్న దేవుడు ఈనాడున్నాము నాయన. నీకు చెందవలసిన స్తుతి స్తోత్రములు విగ్రహములకు చెందనివ్వలేదు నాయన. నీ నామం వారికి ఇదిగో ఇదే నా నామం అన్నావు. వారిని చూచి ఇదే నా నామం అని సెలవిచ్చావయ్యా. పరిశుద్ధాత్ముడా, ఆ విధంగా అందరము నీ నామాన్ని ఘనపరిచే విధముగా, మహిపరిచే విధముగా మా బిడ్డలు తండ్రి స్తోత్రములు నీ నామాన్ని ఘనపరచాలి, నీ నామాన్ని మహిమపరచాలి. నీకు చెందవలసిన స్తుతి స్తోత్రములు ఎవరికి చెందకుండానట్లుగా మా ప్రభా రాబోయే తరాలను దీవించమని, ఆశీర్వదించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినమంతా ఈ విశేషమైన కృప మన కుటుంబాలకి, మన బిడ్డలకి, మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.
హల్లెలూయా. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితము కాదే ఇలలో ఎవరికి వివరింపగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, మనిషి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసున పెంచాలని, సిలువలో నీవే మరణించి మృత్యువునే నీవు ఎదురించి వెలసిన దేవుడా నీవే, పాపుల రక్షణ